ఈ రోజు మనం చూడబోయే గ్రామం కేసనకుర్రు. ఈ గ్రామం కోనసీమలోని మరో అందమైన గ్రామం. గోదావరి నదికి చేర్చి ఉన్న ఈ గ్రామం సముద్రానికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఒకసారి మనం ఇండియా మ్యాప్ చూస్తే ఈ గ్రామం ఈ విధంగా కనిపిస్తుంది. ఈ గ్రామం చేరుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణమైన అమలాపురం నుంచి 25 కిలోమీటర్ల దూరంలోనూ, అలాగే పక్కనే ఉన్న ముఖ్య పట్టణమైన మురమళ్ళ నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనూ ఈ గ్రామం ఉంటుంది. మనం వెళ్ళే దారి మొత్తం చూడొచ్చు. ఏటుగొట్టు మించే ఈ దారి మొత్తం ఉంటుంది. కేసనకుర్రు గ్రామం అలాగే పక్కన ఉన్న కేసనకుర్రు పాలెం అనే ఈ రెండు గ్రామాలు కూడా చాలా బాగుంటాయి. ఈ రెండు గ్రామాలలో పురాతనమైన ఆలయాలు, ఇళ్ళు, పల్లెటూరి సాంప్రదాయాలు ఇంకా మనకి కనిపిస్తాయి. మొదటిగా మనం అయితే కేసనకుర్రు గ్రామం చూద్దాం. మనం ఈ కేసనకుర్రు పాలెం అని ఇంకో గ్రామం ఉంటుంది. కొంచెం ఎదరికి ఈ రైట్ సైడ్కి వెళ్తే కేసనకుర్రు అనే గ్రామం ఉంటుంది అన్నమాట. ఈ రెండు కూడా గోదావరికి చేర్చే ఉంటాయి. మనం లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు, అది గోదావరి. దానికి చేర్చి ఈ కేసనకుర్రు అనే గ్రామం ఉంటుంది. ఒకసారి ఈ గ్రామం లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉందో చూద్దాం. రోడ్డు అయితే చాలా బాగుంటుంది. మనం చూసాం కదా, మురమళ్ళ నుంచి ఇక్కడి వరకు కూడా రోడ్డు మొత్తం ఏటుగొట్టు మీదే ఉంటుంది. సార్ నమస్తే అండి. అంటే కేసనకుర్రు పాలెం రెండు వేరు అంటారా? రెండు వేరు. ఓకే, ఏ గ్రామం బాగుంటుంది అంటారు రెండింటిలో? గ్రామం బాగడం అంటే రెండు బాగానే ఉంటాయండి. మీకు పాలెం వెళ్ళేసరికి ఏంటంటే ఎక్కువ చెరువులు ఉంటాయి. చెరువులు ఉంటాయి, తక్కువ ఉంటాయి. ఓకే ఓకే. ల్యాండ్ పెద్దదండి. గోదావరికి చేర్చి ఉంటుంది అంటారు. అది ల్యాండ్ చాలా పెద్దది, కాకపోతే ఎక్కువగా చెరువులు ఉంటాయి. ఓకే ఓకే. ఈ రోజు అందరూ ఏదో స్పెషల్ ఏమైనా జాతర ఏమైనా జరుగుతుంది అంటారు రెండు ఊర్లో? ఈ రోజు ఏం లేదండి. లేదండి, ఓకే సరేనండి, అయితే వెళ్తామండి. సార్ నమస్తే అండి.
అంటే మీ గ్రామంలోకి రాగానే స్టార్టింగ్లోనే కుమారస్వామి విగ్రహం పెద్దది కనిపించింది. అంటే అది పెట్టడానికి రీజన్ ఏంటంటారు సార్? అది అనుకున్నాం రోజు అనుకుని మంచిది. ఓకే, చెరువు ఏమో ఊరికి ముందు ఉందండి. ఓకే ఓకే, పొలంలో ఉందండి. గ్రామానికి మంచిది. అది ఎవరో ఒకరు పెద్దలు ఏమైనా చేయండి, రూమ్లో ఉండే దాని మీద హైట్లో ఉండి ఏమైనా ఏర్పాటు చేసి కార్తికేయులు పెట్టాలని అనిపించిందండి. ఓకే ఓకే. అంటే మేము చాలా గ్రామాలకు వెళ్ళాం కదా, అంత పెద్ద విగ్రహం కుమారస్వామి దగ్గర కనిపించలేదండి. 35 అడుగులండి విగ్రహం. 35 అడుగుల విగ్రహం. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు నా పక్కన టెంపుల్ అండి. ఓకే ఓకే, ఆ పక్కన కామేశ్వరి దేవాలయం ఉందండి. ఓకే, అవి బ్రిటిష్ కాలం ముందు నుంచి ఉంచండి. అవన్నీ విగ్రహాలు పురాతనమైనవి ఎప్పుడో. ఓకే, బ్రిటిష్ కాలం ముందు నుంచి సుబ్రహ్మణ్య స్వామి కూడా అక్కడ ఉందన్నారు కదా, కార్తికేయ స్వామి ఇక్కడ ఎందుకు పెట్టారు సార్? అంటే ఆయన అగ్నికారకుడు కదండి. ఓకే ఓకే. ఇప్పుడు అందుకోసం తటాకంలో నిర్మిద్దామని అనిపించిందండి, చెరువులో నిర్మిద్దామని అనిపించిందండి. ఓకేనండి. అందుకోసం తీసుకొచ్చి ఊరికి బాగుంటుంది అన్నారని ఎవరని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 2014లో దీన్ని ఏర్పాటు చేశారు. 2014 చెక్కించారంటారు సార్? చాలా బాగా చెక్కారండి. లేదండి, ఒక శిల్పిని తీసుకొచ్చి దాన్ని చేయించారు. ఇక్కడ నుంచే చేయించారు మొత్తం. ఉండగానే మీ గ్రామస్తులు అందరూ అంటారండి? గ్రామస్తుల సహకారం ఉంటుంది. చాలా ఉంటుందండి. సుమారు 8 లక్షల రూపాయల దాకా. 8 లక్షలు అయింది. బాగుందండి గ్రామంలో కూడా దీనికి వచ్చిందండి. ఇది సినిమా వారు కూడా వచ్చి దీన్ని తీసుకుని వెళ్ళారండి. ఓకే, ఈ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళారు సినిమాల్లో అది పెట్టడానికి తీసుకుని వెళ్ళారండి. ఓకే సార్. ఇక్కడికి దగ్గరగా టౌన్ ఏంటంటారు సార్? ఈ కేసనగిరికి దగ్గరలో ఉన్నది మురమళ్ళ గ్రామం. మురమళ్ళ ఆ ఏటుగొట్టు రూటే అందరికి ఏటుగట్టే రావాలండి అందరూ. ఓకే ఓకే. ఏటుగట్టు బయట నుంచి యువతల నుంచి కూడా ఇంకో మార్గం ఉందండి. 2 మార్గాలు ఎవరికి. ఈ కేసనగిరి ముందు మూలం వ్యాసేశ్వరులు వారండి దీనికండి. ఓకే ఓకే. వ్యాసులు వారు ప్రతిష్ఠించారు శివాలయాన్ని. కుండలేశ్వరం కూడా దీనికి ఆపోజిట్ లో ఉన్నట్టుందండి. వెనకాల సైడ్ వస్తుంది. అవునండి. ఓకే. గోదావరికి అవతల వైపు ఇదండి, యువతల వైపు ఇదేనండి. ఓకేనండి. ఓకే. ఎక్కువ వ్యవసాయం అంటారు సార్? ఇక్కడ అందరూ వ్యవసాయమేనండి. ఎక్కువ వ్యవసాయం. కొంతమంది రొయ్యల చెరువులు అవి కూడా చేస్తారండి. ఓకే ఓకే. ముందు వ్యవసాయం అండి అంటారండి. ఇద్దరు కూడా జాగ్రత్తగానే చూస్తారండి గ్రామాన్ని అంతా కూడా చేస్తుంటారండి. ఓకేనండి. ఓకే సార్. సార్ నమస్తే అండి. అంటే మీ గ్రామం గురించి ఏమన్నా 2 విషయాలు మాకు చెప్తారని చెప్పి. ఓకే సార్. మా గ్రామం చాలా పెద్ద గ్రామం. ఓకే. 16,000 జనాభా కలిగిన గ్రామం. ఓకేనండి. 16 చెరువులు ఉన్నాయి ఊళ్ళో. 16 చెరువులు. ఓకే. 16 ఎలిమెంటరీ స్కూళ్ళు ఉన్నాయి. 16 ఎలిమెంటరీ స్కూళ్ళు. 2 హై స్కూళ్ళు ఉన్నాయి. 2 హై స్కూళ్ళు. ఓకే. హోమియోపతి హాస్పిటల్ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఓకే ఓకే. మేజర్ పంచాయతీ. ఓకే. ఈ పంచాయతీ ఆదాయం కూడా చాలా ఎక్కువ. అంటే నేను ఇదివరకు పంచాయతీలో పనిచేశాను. ఓకే సార్. ఓకే. 22 సంవత్సరాలు అయింది. అబ్బబ్బా. ఓకేనండి. 5 రేవులు ఉన్నాయి. పంచాయతీకి 5 రేవులు. 5 రేవులు. ఓకే. ఇంకా మీకు చాలా ఉన్నాయి. చూడడానికి ఏదో చిన్న గ్రామంలో కనిపిస్తుందండి. మాది 5 కిలోమీటర్ల దూరం ఈ గ్రామం. పక్కన మురమళ్ళ. ఓకే. ఓ పక్కన పోలవరం. ఓకే. పక్కన కొత్తపల్లి సరిహద్దు గ్రామాలు ఉండి. ఓకే సార్. ఓకే. ఒక రేవు ఉంది. పంచాయతీలు 5 ఉన్నాయి. అవతల పల్లంకుర్రు పక్క. ఓకే. ఒక పక్క కొండలేశ్వరం. ఓకే. ఓ పక్క నలవపల్లి. ఓకే. ఓ పక్క కొత్తలంక. గ్రామాలు అన్ని కూడా. ఓకే సార్. ఓకే. అంటే చాలా పెద్ద పంచాయతీ. వెటర్నరీ హాస్పిటల్ కూడా ఉంది. ఓకే ఓకే. హోమియోపతి గవర్నమెంట్ హాస్పిటల్, మెటర్నిటీ హాస్పిటల్, 16 స్కూల్స్, 16 చెరువులు, 16 వాటర్ ట్యాంకులు కూడా ఉన్నాయి. 16 సచివాలయాలు ఇప్పుడు. ఓకే ఓకే. మన జగన్ పరిపాలన వచ్చా 3 సచివాలయాలు అయ్యాయి. ఓకే 3. ఓకే ఓకే. కూడా 3 మంది స్టాఫ్. ఓకే ఓకే. అంటే గ్రామం చాలా పెద్ద గ్రామం. ఓకే ఓకే. అది పంచాయతీ ఇన్కమ్ కూడా చాలా బాగుంటుంది. ఓకే. ఈ రోజు ఏమన్నా స్పెషల్ అంటారా సార్ ఊర్లో? ఈ ఊళ్ళో మల్లమ్మ తీర్థం, అమ్మవారి తీర్థం. ఈ రోజు అమ్మవారి తీర్థం అంట. ఓకేనండి. మల్లమ్మ తీర్థం. ఓకే. అందు గురించి 5 రోజులు తీర్థం. ఓకే. గ్రామం అందరూ వచ్చి సాయంత్రం ఎక్కడ ఎడతెరపు ఉండదు. ఓకే సార్. మల్లమ్మ తీర్థానికి. ఓకే సార్. పల్లి చూడడానికి, దేవతల దర్శనానికి అందరూ వస్తారు. ఓకే సార్. ఓకే. మా ఊరి యొక్క విశేషం. జాగరం అయిందా? ఇల్లు రాజమండ్రి. ఓకే. ఊరు కూడా బాగుంది సార్. అది ఎట్టుకొట్టు మించి రోడ్డు అది చుట్టూ కూడా గోదావరి. చుట్టూరు గోదావరి ఉంటుంది మొత్తం. చుట్టూ ఐలాండ్. ఇది ఐలాండ్ 13 గ్రామాలు ఉన్నాయి. ఓకే. 13 గ్రామాలు మేము చుట్టూ ఉన్నాం. ఈ 13 గ్రామాలకి వరద వచ్చినా ఏ ప్రమాదం ఏం జరగదు. ఓకే. వరద ఎప్పుడు కూడా ఏటికెట్టు దాటి యువతలకి రాలేదు. మా చిన్నప్పటి నుంచి కూడా మేము. ఓకే ఓకే. 40 సంవత్సరాలు. ఓకే. థ్యాంక్ యూ సార్. వెళ్ళిపోయారా?
సార్ అంటే ఇక్కడ మూవీ ఏదో తీసారంట కదా, అది ఇక్కడ కార్తికేయ బొమ్మ దగ్గర సుబ్రహ్మణ్యపురం సినిమా సుబ్రహ్మణ్యపురం. ఏంటి ఈ గ్రామంలో ఎక్కువ తీసారంటారా? కొంత ఇంచుమించుగా ఒక 20%. ఎవరండి హీరో? సుబ్రహ్మణ్యం. అది ప్రశాంత్, నాగేశ్వరరావు గారు మనోడు ఉన్నారు కదా. ఓకే ఓకే, ప్రశాంత్ సుమంత్. ఓకే ఓకే. ఎన్ని సంవత్సరాలు అవుద్దు? 3 years పైన అవుతుంది. ఓకే, సుబ్రహ్మణ్యపురం. ఓకే సార్. ఈ గ్రామానికి సంబంధించి మల్లమాంబాదేవి గ్రామ దేవత అంటే ఆవిడ. నిన్న అయితే జాతర జరిగిందా సార్? ఎన్ని రోజులు జరుగుతుందని ప్రతి సంవత్సరం? 5 రోజులు. ఓకే ఓకే. మళ్ళీ అంటే ప్రతి సంవత్సరం ఇదే నెలలో వస్తుంది అంటారా, ఏమన్నా మారుతుందా? ఇదే నెలలో వస్తుంది. ఓకే ఓకే. వెళ్ళిపోయాక ఏ వారం అయితే మంగళవారం జాతర జరిపిస్తారు. ఓకే, ఇదంతా బాగుందండి. సెట్టింగ్ కూడా వేసారు, బయట నూతులు అవన్నీ చాలా బాగుంది. అందులో వాటర్ ఉంటది. ఓకే, వారికి సంబంధించిన పూలు గట్టని అందులో వేసి ఓకే ఓకే పాడేయకుండా తప్పకుండా నూతిలో వేసి ఓకే, చాలా బాగా నీట్ గా చేయించారు. ఓకే, ఆలయ కమిటీ మొత్తం చూసుకుని మేనేజ్మెంట్ అంతా. ఓకే, ఎలా గ్రామ దేవత ఎలా వెళ్తారు, ఏమన్నా ఐడియా ఉందంటారా మీకు? ఎలా అంటే పూర్వం ఆది నుంచి ఒక రాయి ఉండేదంటే. ఓకే ఓకే. అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఓకే, తర్వాత పెద్ద ఆవిడని వేసారు. ఈవిడ పార్వతీదేవి విగ్రహం. ఓకే, ఆవిడ మల్లమాంబాదేవి. ఓకే ఓకే. పార్వతీదేవి వారు కూడా అంటారా గ్రామ దేవత? పార్వతీదేవి. అందువల్లే ధ్వజస్తంభం ఎదురు ధ్వజస్తంభం కూడా ఉంది. ఓకే ఓకే. గ్రామం మొత్తం కూడా ఒక గ్రామ దేవత అని అంటారా? గ్రామానికి. ఓకే ఓకే సార్. శుక్రవారం కుంకుమ పూజ జరుగుతాయి, శనివారంతో లాస్ట్. ఓకే, శనివారంతో లాస్ట్. సార్ థ్యాంక్స్ అండి. ఓకే. మనం ఈ ఆలయం చూసాం కదా, చాలా నీట్గా అయితే డెకరేషన్ చేశారు. అదేవిధంగా ఆయన చెప్పింది ఈ నూతులు రెండిట్ల గురించి మాట. అంటే అమ్మవారి దగ్గర చేసిన పూజకి సంబంధించిన పువ్వులన్నీ ఇందులో వాటర్ తోటి ఆ వాటర్లో వేస్తారంట, పువ్వులు అందరూ తొక్కకుండా.
ఈ మధ్యకాలంలో పల్లెటూరులో కూడా ఇలాంటి తాటాకు పందిలు కనిపించట్లేదు. ఇప్పుడు ఈ కేసన్కూరు గ్రామంలో మనకి చాలా పెద్ద తాటాకులతో పందిరి అయితే ఉంది. అంటే మామూలుగా వేసారంటారు ఇది? లేదు బ్రో, మా కజిన్ మ్యారేజ్ అయింది, సో మ్యారేజ్ కోసం అన్ని చేశారు. ఓకే, చాలా పెద్ద పందిరి వేసారు ఆ చివరి నుంచి. అంటే గెస్ట్ అందరు వస్తారు కదా, దాని గురించి అన్ని నార్మల్ గా అందరికి వెహికల్స్ కి అండ్ ఫుడ్ కూడా ఊర్లో వాళ్ళందరినీ పిలుస్తారు కదా, సో ఫుడ్ గురించి కూడా దాని గురించి కూడా మామూలుగా పెద్దది చేశారు. వేసి అలానే ఉంచుతారు మళ్ళీ? ఇది ఇంకా ఉంటది బ్రో, ఒక 1.5 year వరకు. ఇదంటే పాత రోజుల్లో అలా వేసి మళ్ళీ అలా ఉంచేసేవారు. ఇంక ఇప్పుడు ఆ స్థలాలు లేక ఎవరు ఏం కూడా వేయట్లేదు ఇలాంటి పందిర్లు. నార్మల్ గా ఎప్పుడు ఏ జరిగిన మ్యారేజెస్ ఇక్కడ ఏం జరిగినా ఇక్కడే చేస్తారు, ఎప్పుడు ఇలాగే చేస్తారు. ఇల్లు కూడా బాగుంది, తోటల మధ్యలో ఉంది. తాతయ్యలు అప్పుడు కట్టించారు. ఓల్డ్ హోమ్ తర్వాత రీమోల్డింగ్ చేశారు. దీన్ని ఓల్డ్ హోమ్ నే మళ్ళీ రీమోల్డ్ చేశారు. జస్ట్ పైన కలరింగ్ వేయించి రీమోల్డింగ్ చేశారు అంతే. ఓకే ఓకే, బాగుంది హౌస్ అయితే పొలాల మధ్యలో. ఓకే బ్రో, థ్యాంక్ యూ. నమస్తే అండి. అంటే ఈ కేసన్కూరు ఇప్పుడు గుడికి వెళ్ళాము, కమాన్ ఉంటుంది అన్నారు అనమాట. ఊరంతా కవర్ చేసి మళ్ళీ ఇటు నుంచి వచ్చామన్నమాట. అసలు ఈ కేసన్కూరు అనే గ్రామానికి పేరు అది ఎలా వచ్చిందేమన్నా మీ పెద్దలు ఏమన్నా ఎప్పుడైనా చెప్తూ ఉంటారంటారా? చెప్తూ ఉంటారండి. యాక్చువల్లీ ఊరి పేరు కేసన్కూరు అండి. గతంలో పూర్వం కాశీ చేయకముందు అప్పుడు ఇది ఇక్కడ ఒక శివాలయం అనే టెంపుల్ ఉందండి, చాలా పూర్వకాల టెంపుల్. సో అక్కడ మన చిన్న కాశీ అని పిలిచేవారట. అప్పుడులో కాసిన కురుగా పిలిచేవారు టెంపుల్, శివాలయం టెంపుల్. అలా వాడుకలో కేసును కుర్రుగా కాసన్కూరు కాస్త కేసన్కూరుగా మారింది అన్నమాట. చాలా మేజర్ పంచాయతీ అండి ఇది. పంచాయతీ కూడా మనకి 2000
ఉంటారు. 16 స్కూల్ దాకా ఉన్నాయన్నారు పెద్ద ఆయన. ఉన్నాయండి, 16 స్కూల్స్ వరకు ఉన్నాయి. మేజర్ మన హై స్కూల్స్ 2 ఉన్నాయి. ఒకటి కేసునకూరు పాలెం, రెండు కలిపండి. ఓకే, పాలెం ఇది కలిపి టెంపుల్స్ కూడా బాగా ప్రసిద్ధి అండి. ఓకే, అది కాక జాతర కూడా ఈ రోజు జరుగుతుందండి, బాగా జరుగుతుంది మొత్తం. అంటే ఒకే కమ్యూనిటీ, అన్ని కమ్యూనిటీలు కలిసి ఉంటారండి అన్నదమ్ములు. అంటే చాలా ఊర్లు ఇప్పుడు ఏమవుతుందంటే జాతర కూడా మీరు రోజు చేసుకుంటే మేము క్యాస్ట్ వైజ్ మేము రోజు చేసుకుంటాం అంటున్నారు. అలా ఉండదు, అన్ని కమ్యూనిటీలు కలిసే చేసుకుంటాం, కలిసి అన్నదమ్ముల్లో ఉంటారు. మీకు అలాగే పక్కనే గోదావరి ఉంది. గోదావరి పక్కనే అంటే సీ ఫుడ్ కూడా ఏమన్నా దానికి సంబంధించి అంటే మనకి అంతకేం దొరకదండి, మన యానం సైడే వెళ్ళాలి. ఇంకా కాకినాడ యానం, మీకు యానం కూడా పక్కనే కాబట్టి యానం. అవును, ఓకే. మనకి కాకినాడ సైడ్ వెళ్ళాలి ఎక్కువ కూడా. ఇటు మీరు పైకి వెళ్తే అంతా కాకినాడ. మురమల సెంటర్ ఉంది మనకి, హైవే. ఓకే, నేషనల్ చాలా బాగుంది. అది ఎటుకొట్టు మించి ఉంది కదా రోడ్డు కూడా. ఈ కాలేజెస్ అవి అంటే అక్కడికి కాలేజెస్ మనకి పోలవరం ఉంది. యాక్చువల్లీ ఐలాండ్ పోలవరం, చుట్టూ నీరు ఉండి మధ్యలో చూడండి దెబ్బ ఉన్నట్టు ఐలాండ్ పోలవరం. మన చుట్టూ కూడా ఏటుగట్టు అనేది ఉంది. ఇదంతా పోలవరం మండలం అయింది. ఐలాండ్ పోలవరం మనకి రాజమండ్రి దగ్గర పోలవరం ఉన్నట్టు, అలాగే ఐలాండ్ పోలవరంగా దీని పేరు పెట్టారు అనమాట. ఐలాండ్ పోలవరం మండలం. లాస్ట్ కి ఇంకా ఐలాండ్ పోలవరం డిగ్రీ కాలేజ్ ఉంది అండ్ ఇంటర్మీడియట్ రిలేటెడ్ కాలేజ్ కూడా ఉంది. ఓకే బ్రో, అయితే మళ్ళీ ఎలా వెళ్తాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మనం అమ్మవారి ఆలయం చూసాం కదా, అదేవిధంగా గ్రామం మొత్తం కూడా చాలా గ్రీనరీగా అయితే కనిపిస్తుంది. శివాలయం చూడొచ్చు, ఇది చాలా ఓల్డ్ ఆలయం. ఇది ఒకసారి లోనికి వెళ్ళి ఆలయం ఏ విధంగా ఉందో చూద్దాం. చివరిగా ఏంటంటే ఈ గ్రామానికి చేర్చే గోదావరి ఉంటుంది, ఆ గోదావరి కూడా ఏ విధంగా ఉందో ఏంటో చూద్దాం.
ఇప్పుడు మనం చూస్తున్న ఈ శివలింగాన్ని వ్యాస మహర్షి స్వయంగా ప్రతిష్ఠించారంట. పూర్తి వివరాలు అడుగుదామంటే ఇక్కడ పంతులు గారు లేరు. ఒకసారి ఆలయం అయితే బయట నుంచి ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ కేసన్కూరు గ్రామానికి సంబంధించి ఇది గోదావరి రేవు, ఆ పక్కకి రేవు కూడా దాటిస్తారంట. మనం ఆ పక్క నుంచి మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళొచ్చు? అటు నుంచి అలాగా ముమ్మిడివరం వెళ్ళిపోవచ్చా? అటు దాటి అటు నుంచి దగ్గర. ఓకే. అలాగే కుండలేశ్వరం గుడి ఉంది కదా, అది కూడా అలా దగ్గర అన్నమాట. ఇంతకు ముందు వీడియోలో చూసాం కదా కుండలేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ నుంచి కూడా రేవు దాటి వెళ్ళొచ్చు అన్నమాట ఆ పక్కకి. ఇక ఇక్కడే చూడండి గోదావరికి చేర్చి కిందేమో శ్రీరాములు వారు, పైన ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇదండి కేసన్కూరు గ్రామానికి సంబంధించిన పూర్తి వీడియో. అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కేసన్కూరు పాలెం గురించిన వీడియో అయితే చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.